హై వ్యూవర్స్, మన క్యాటరీ సస్పెక్ట్ ఛానల్లో న్యూఢిల్లీ ఇన్సిడెంట్ సంబంధించి ఇచ్చాను, వీడియో చూడండి. అండ్ అందులో మెన్షన్ చేశాను తమిళనాడు అంటరానితనానికి ఎంత ఘోరంగా ఉంది ఏంటని. సో అది మన డివోషనల్ ఛానల్ ఇస్తున్నాం. భక్తి, ఈ భక్తి అన్నప్పుడు దేవుడికి అందరూ సమానమే. కానీ అంటరానివాడు అంటూ, దళితుడు అంటూ, దేవాలయంలో ప్రవేశం లేదంటూ చేసింది ఎవడు? కొంతమంది అగ్రవర్ణాలు కాదు. అందులో అవునన్నా కాదన్నా బ్రాహ్మణులు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇక ఆ తర్వాత ఆనాడు ఎవరైతే పాలకులుగా ఉన్నారో ఆ యదవలో ఉన్నారు. సమాజంలో సంఘ సంస్కృతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ మూఢాచారాన్ని, అంటరాంతనాన్ని మొత్తాన్ని లేపేసిన వాళ్ళు కూడా మరలా ఈ అగ్రవర్ణాలు బ్రాహ్మణులే ఉన్నారు. చూడండి, మన సమాజంలో తప్పు చేసేది వాడే, దాన్ని సరిదిద్దేది వాడే అన్నట్టుగా ఆ కులాల్లోనే ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను? స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగం రచించుకున్నాం, అసలు ఆకాశంలోకి వెళ్తున్నాం, చంద్రుడి మీదకి వెళ్తున్నాం, ఓరి దేవుడు ఆ సూర్యుడికి సంబంధించినటువంటి రహస్యాలు కూడా కనుగొంటూ ఉన్నాం. కానీ మన ముడ్డి కింద నలుపు ఉందే, క్షమించాలండి, తప్పట్లా వాటర్, దాన్ని చూసుకోము. కానీ ఎదుటివాళ్ళు నలుపు ఏదో ఉంది అన్నట్టు ఆ నలుపును పోగొడటానికి చెక్కుతూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం. మీకు అర్థం ఇప్పుడు నేను చెప్పింది? మన దేశంలో, మన హిందువులలో ఇంకా అంటరానితనం అంటూ ఉంది. దానిని మరీ ముఖ్యంగా మన దేశంలో తమిళనాడులో ఘోరంగా ఉండింది. అక్కడ గతంలో చాలా సందర్భాలు చెప్పారు. ఏ తమిళనాడులో అయితే బ్రాహ్మణుల పట్ల వ్యతిరేకత ఉంటుందో, ఏ తమిళనాడులో అయితే హిందువుల పట్ల వ్యతిరేకత ఉంటుందో, ఏ తమిళనాడులో అయితే అగ్రవర్ణం మీద వ్యతిరేకత ఉంటుందో, ఏ తమిళనాడులో అయితే పెరియార్ లాంటి మూర్ఖుడు దేవతల్ని, దేవులని ఘోరంగా అవమానించి రాజ్యాంగం కూడా తగలబెట్టి హిడరవడి చేశాడు. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటేసిందిగా. ఇప్పటికీ ఆ తమిళనాడులో ఏం మారలే. చాలా చోట్ల మావి మధురై అని చెప్పేసి ఈ తమిళనాడులో తిరునెల్వేలి జిల్లాలో ఈ మావి మధురై ఒక ప్రాంతం. ఆ ఊరికి చెందినటువంటి అయ్యస్వామి అని చెప్పేసి ఒక కుర్రాడు, వాళ్ళ నాన్న కొద్దినాళ్ళ క్రితం చనిపోతే భూమినాథన్ అని చెప్పేసి వాళ్ళ చిన్నాన్న దగ్గర ఉంటున్నాడు. వీళ్ళు ఎస్సీ, దళితులు. బట్ వాళ్ళ చిన్నాన్న బాగానే సంపాదించుకున్నాడు. ఆయనకు బుల్లెట్ బండి ఉంది. ఈ పిల్లడు శివగంగ ఏరియాలో గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఐ థింక్ ఫైనల్ ఇయర్ అనుకుంటా. బుల్లెట్ వేసుకుని అప్పుడప్పుడు వస్తుండేవాడు. ఈ శివగంగ ఏరియాలో భయంకరమైనటువంటి కులపిచ్చాడు. అందులో వినోద్ అనేవాడు, అతీశ్వరన్ అనేవాడు, అండ్ వేరే వల్లి వరసన్ వాడు ఒకడు. ముగ్గురు వయసు కూడా 21, 22 అంతే. మొన్న బుధవారం రోజు, యాక్చువల్లీ నేను ఈ వీడియో గురువారం ఇవ్వాలా, సండే రోజు ఇద్దామని చెప్పి సార్ మీలో కూడా చాలా కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు. ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళు కొంతమంది నేను ఔరంగజేబుకు సంబంధించి చావా సింహాసనం సంభాజీ మహారాజు వీడియో ఇస్తే మీరు ఔరంగజేబుని అది తినంటున్నారు, మరి తమిళనాడులో ఏం జరిగింది? అసలు బుద్ధి బుర్ర ఉందా? ఎక్కడో ఎవడో దిక్కుమల పని చేస్తే హిందువులందరూ కంటకట్టేస్తారా? అన్ని కులాలకి కంటకట్టేస్తారా? ఒరే నాయన, ఇప్పటికీ ముస్లింల్లో, క్రైస్తవుల్లో భయంకరమైనటువంటి విభేదాలు ఉంటాయి. క్రాస్ చెక్ చేసుకోండి. ఆ క్రైస్తవుల్లోనే క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, రోమన్లు రకరకాలుగా ఉంటాయి. భగవద్గీత ఒకటే ఉంటుంది. కానీ ఈ క్రైస్తవులకు సంబంధించి క్రాస్ చెక్ చేస్తే ఒక్కొక్క బైబిల్ అన్నట్టు కూడా ఇది. మరి అదేంటో నాకు అర్థం కాదు. కమింగ్ టు ముస్లింలు, సున్నీలు, షియాలు మరల ఇంట్లో రకరకాలుగా ఉంటూనే ఉంటాయి. ఆ పాయసాలు నిత్యం మసీదుల మీద దాడులు జరుగుతుంటాయి. ఎవరురా అంటే వాళ్ళే, ముస్లింలే. ప్రపంచంలో ఏదైనా గొప్పదైన మతం ఉన్నా, ధర్మం ఉన్నా అది సనాతన ధర్మం, హిందూ మతమే. అయితే ఇందులో ఉన్నట్టు కొంతమంది మూర్ఖులు ఉన్నారా, వాళ్ళు ఓన్లీ ఈ కులాలంటూ నా స్థాయి అది, నీ స్థాయి ఎదురా అంటూ ఇలా తప్ప వేరేదే కాదు. ఖచ్చితంగా రూపు మాపాల్సిందే. ఇప్పుడు ఆ ఊరిలో ఈ కుల గొడవలు రకరకాల, ఇంతకుముందు కూడా ఓ బండి తగలబెట్టారంట. ఇప్పుడు ఈ బండి వచ్చేసి ఏం చేస్తున్నాడు, ఈ అయ్యస్వామి కాలేజీకి వచ్చేసి వెళ్తున్నాడు కదా, ఆపారు. ఈ వినోద్, అతీశ్వరుడు, వల్లి వరసన అనేవాడు. నువ్వేంట్రా మా ముందు బండి నడిపేది ఏంట్రా అని చెప్పేసి కత్తి తీసుకొని చేతులు నరికేశారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు నరికిన ఇదితో పాపం అలాగే చేతులు పెట్టుకుని రక్తం కారుతున్నా పరిగెట్టేశాడు. ఇమీడియట్గా ఇంట్లో చూపించేస్తే మధురై ఆసుపత్రి పట్టుకెళ్ళిపోయారు. కేసు ఫైల్ అయింది. వాళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మనుషుల్ని మనుషులుగా చూడనంత కాలం
నీది ఏ మతం అయితే ఏంది, ఏ ప్రాంతం అయితే ఏంది. అండ్ నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తాను, తమిళనాడు అంత దిక్కుమాలినటువంటి అంటరానితనం ఎక్కడా ఉండదు. తమిళనాడులో చేసే దిక్కుమాలిన శవరాజకీయాలు నాకు తెలిసి మన దేశంలో ఎక్కడా చేయరు. అంత వరస్ట్ బ్యాచ్ అది. ఒక డిఎంకే పార్టీ, ద్రావిడ మున్నేట్ర కజగం వాళ్ళది, మన కమల్ హాసన్ పార్టీ, ఇలా చెప్పుకుంటూ పోండి. తమిళనాడులో ఏ రాజకీయ పార్టీ పెట్టినా ఎస్సీ ఎస్టీ బీసీలు మేము కాపాడుతాం, అంటరానితనం ఉండదు, అంతా ఒకటేనా అంటారు. బట్ ఇప్పటికి అక్కడ ఉంటూనే ఉంటుంది. చాలా ఊళ్ళల్లో ఈ ఎస్సీ కాలనీకి వెళ్ళే వాటర్లో, ఆ వైన్ నుంచి వాటర్ ట్యాంకులో మలం ఇది కలిపింది కూడా అదే తమిళనాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ తమిళనాడులో పరువు హత్యలు ఘోరంగా ఉంటాయి. మనం ఊహించాలి, అంత ఘోరంగా ఉంటాయి అక్కడ. చెప్పులు వేసుకోకూడదు, అవతలలో వస్తున్నప్పుడు పక్క జరగాల. సరే, వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఇప్పటికీ మన సమాజంలో అంటరానితనం అనేది ఉంది అన్న, దాన్ని పెంచి పోషిస్తున్నారన్న, అది పాలకులు అండ్ కొంతమంది బానిసలుగా ఉన్నటువంటి ఈ దళితుల్లో ఉన్నటువంటి వాళ్ళే. నేను చాలా కరెక్ట్గా మాట్లాడాను. అగ్రవర్ణాల దగ్గర కొంతమంది బానిసలుగా ఉంటూ బతికేస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే చేస్తూ. ఈ దళితుల్లో, ఈ పేదల్లో ఎవరన్నా తిరగబడదామన్నా, క్వశ్చన్ చేద్దాం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అయ్యగారురా, తలదించుకో ముందు. ఇప్పటికీ ఈ మెంటాలిటీతో ఉన్నటువంటి వాళ్ళు మన చుట్టూతో బోల్డ్ అంతమంది. నేను 6 టీవీలో ఉన్నప్పుడు తెలంగాణలో, అది 2015 కేసీఆర్ గవర్నమెంట్, ఆ మూమెంట్లో సమ్ మీద ఒక తప్పిద మీద జరిగింది. అప్పుడు న్యూస్ ప్రజెంటర్గా ఉన్నా, మోడరేటర్గా ఉన్నా. నేను క్వశ్చన్ చేస్తూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టాను. నా ఫ్రెండ్ సర్కిల్లో అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, అన్ని పార్టీలలో ఉంటారు, టీడీపీ లైక్. ఈవెన్ మా డిస్కషన్కి వచ్చే ప్యానలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉంటారు. సో ఒక జర్నలిస్ట్గా ఉన్న విషయం నేను క్వశ్చన్ చేశాను. అయితే నేను ఎలా ఉంటానంటే చాలా లాజికల్గా పెడతాను. లాజికల్గా పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి అది అర్థమైంది. తిరిగి ఆన్సర్ చెప్పాలనుకున్నప్పుడు సరైన ఆన్సర్ ఉంటే చెప్పాలి, లేదంటే సైలెంట్గా ఉంటాడు. అలా నా పోస్టులు ఉంటాయి. దెన్ తెలంగాణ చెందినటువంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా, శివ నీది ఆంధ్ర, సరే తెలంగాణ సెటిల్ అయ్యావు, కేసీఆర్ ముఖ్యమంత్రి, నువ్వా స్ట్రైట్ ఫార్వర్డ్గా పోస్టులు పెడుతున్నావు, నీకు తెలియదు, వాళ్ళు ఏమైనా చేస్తే నువ్వు ఏమైపోతావు. అసలు నేను తప్పు చేస్తానని చెప్పడం ముందా అన్న, తప్పుగా రైటే, కానీ నీకెందుకు, వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఎవరు క్వశ్చన్ చేస్తారు ఏంటంటే, బీజేపీలో క్వశ్చన్ చేస్తారు, కాంగ్రెస్లో క్వశ్చన్ చేస్తారు, నువ్వేందుకు క్వశ్చన్ చేస్తావు, వద్దంట, క్వశ్చన్ చేయొద్దంట. సో ఇలాగేనండి. ఏది మళ్ళీ నేను చాలా పద్ధతిగా వినమ్రంగా పెడతాను. బీఆర్ఎస్లో నా ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు కదా, వాళ్ళు చాలా సందర్భాల్లో నన్ను ఇలాగే అన్నారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు శివ, నువ్వు విమర్శిస్తావు, మా బీఆర్ఎస్లో ఎవరైనా నిన్ను ఏమైనా అంటారా? అనరు, ఎందుకంటే పద్ధతిగా ఉంటాయి నీవి. బట్ బీజేపీల మీద, కాంగ్రెస్ల మీద మా వాళ్ళు భయంకరంగా బూతులతో, కామెంట్లతో దాడి చేస్తారు. ఎందుకు? అంత వరస్ట్గా ఉంటాయి వాళ్ళవి. నువ్వు ఇప్పటికీ దూరదర్శన్ లాంటి అయ్యా, ఇప్పటికీ ఈటీవీ న్యూస్ లాంటి అయ్యా నువ్వు. బట్ మిగతా వాళ్ళంతా ఎలా ఉన్నారు, హడావుడి చేస్తూ బ్రేకింగ్లు అంటూ అదంటూ ఇదంటూ కదా. సో నువ్వంటూ ఒక ఎథికల్ జర్నలిజం నువ్వు చేస్తున్నావు, జర్నీ చేస్తున్నావు, మిగతా అలా లేరయ్యా అని చెప్పేస్తున్నావు. అప్పుడు నాకు అనిపించింది, ఓకే గుడ్, నా దగ్గరలో నేను వెళ్ళాల్సిందే, క్వశ్చన్ చేస్తాను, అడగాల్సిన అడుగుతాను, వెనక తగ్గ, కానీ క్రాస్ చెక్ చేసుకుంటా అని మాత్రం అనుకున్నాను. సో ఈ వీడియో కూడా అదేనండి. ఇప్పటికీ మన సమాజంలో చాలామంది బానిసలుగా బతుకుతూ వాళ్ళ జాతి వారిని ఇంకా బానిసలకు నెట్టేస్తూ ఉన్నారు. మారాల్సింది మీరు, మార్చాల్సింది మనమంతా. అప్పుడే మనమంతా బాగుంటాం, మన దేశం బాగుంటుంది.